డ్రైవర్లకి అందరికీ గుడ్ మార్నింగ్ అమ్మా. ఇప్పుడు మనకు 36వ జాతి బయట ఆటో నడుపుతున్న వాళ్ళకి మీరు వింటారు దాన్ని పాటి. మీకు కొన్ని సూచనలు చెప్పాలనుకుంటున్నాను. నేను లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. రీసెంట్ గా ఒక 15 days బ్యాక్ చైతన్య స్కూల్ వెహికల్ ఒక 2-wheeler అతను క్రాష్ అయింది, యాక్సిడెంట్ అయింది. ఎవరైనా పేపర్లో చూసారా? చూశారు. ఎలా జరిగింది అది? అది ఆపోజిట్ డైరెక్షన్, 2-wheeler అతను ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చారు. అక్కడ ఎవరికో హాయ్ చెప్పడంలో ఈ బస్సును చూసుకోలేదు. ఇంకా బస్సు కానీ బై డిఫాల్ట్ అది గుద్దింది. గుద్దడం వల్ల ట్రీట్మెంట్ తీసుకొని మొన్న రీసెంట్ గా 2 days బ్యాక్ 3 days బ్యాక్ చనిపోయినాడు అబ్బాయి. ఒక చిన్న తప్పు వల్ల ఎంత ప్రమాదం జరుగుతుందో చూసుకోండి. మీరేమనుకుంటారు? రాంగ్ డైరెక్షన్ అంటున్నారు కదా సార్ వాళ్ళు. హెల్మెట్ వేసుకోవాలా, రాంగ్ డైరెక్షన్ లో పోకూడదు, ట్రాఫిక్ రూల్స్ పాటించాలంటే ఈ చిన్న ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల ఒక ప్రాణం పోయింది. అది తప్పు కదండి. ఇప్పుడు కరెక్ట్ గా రూట్ లో కరెక్ట్ గా వస్తుండే అతను ఇబ్బంది పడింది ఒకటి. రెండోది చిన్న నెగ్లిజెన్సీ వల్ల అతను ప్రాణాలు కోల్పోయినాడు. అదే హెల్మెట్ ఉండింటే అతను కంపల్సరీ బతికే అతను, ఎందుకంటే అంత స్పీడ్ లేదు అది. సో దాని గురించి చెప్పేది ఏమంటే, మీకు సంవత్సరంలో ఒకసారన్నా మీరు ఈ రోడ్డు యూజర్స్ ఎవరైతే ఉన్నారో రోడ్డు నిబంధనలు పాటించాలని చెప్పేసి సంవత్సరానికి ఒకసారి మీకు గుర్తు చేయడానికి ఒక పండగ మాదిరి చేస్తారు. ఇప్పుడు మనం చేసే నెల రోజుల ప్రోగ్రాము మీరు సంవత్సరానికి అంతా సరిపోయేటట్ల ప్రోగ్రామ్స్ నడుపుతున్నాము. అట్లా మీరు సంవత్సరం అంతా గుర్తు పెట్టుకొని ట్రాఫిక్ రూల్స్ పాటించేసి హెల్మెట్ ధరించి రాంగ్ డైరెక్షన్స్ పోకుండా జాగ్రత్తగా మన వెహికల్ ని మనం జాగ్రత్తగా ఇచ్చేసుకొని మన ప్రాణాన్ని మనం కాపాడుకుంటే ఆటోమేటిక్ గా ఆపోజిట్ ప్రాణాన్ని మనం కాపాడడం అవుతుంది. ఎక్కువ ఓవర్లోడ్ లో ఎక్కువ పోతున్నారు. ఒక్కొక్క ఆటోలో కనీసం 15 మంది 16 మంది 15 కూడా ఉన్నారు. మీరు పోవాల్సింది ఇంకోటి, హైవేస్ లో వెళ్తున్నారు. హైవేలో పోయే పర్మిషన్ ఆటో వాళ్ళకి లేదు. ఆ పర్మిట్ లో మీకు హైవే ప్రయాణం చేయడానికి లేదు. సో ఆటోలు వాళ్ళకి చెప్పే విషయం ఏమంటే, ఓవర్లోడ్ వేసుకుంటే పక్కన ముఖ్యంగా డ్రైవర్ సీట్ పక్కనే ఈ పక్క ఉంటారు. బండి డ్రైవ్ చేయడానికి వీళ్ళు కాకుండా మళ్ళీ అతను సెల్ ఫోన్ కూడా మాట్లాడుకుంటాడు. ఇంతమందితో పోవడమే కాకుండా ఫోన్ కూడా మాట్లాడుతూ డ్రైవ్ చేస్తుంటాడు. ఇటువంటివి చాలా మంది చేయడం వల్లనే చెప్పాల్సి వస్తూ ఉంది. అంటే ఒకరిద్దరు చేస్తే ఓకే, కానీ మెజారిటీ విధంగా మీరు ఆటోల్లో చాలా భద్రత లేకుండా ప్రయాణం చేస్తున్నారు. ఇవి కొంచెం తగ్గించుకోవాల్సిందిగా మీకు చెప్పడం జరుగుతుంది. కేసెస్ అయితే రాస్తున్నాం, ఈ మధ్యలో అటెంప్ట్ చేస్తున్నాం. మీరు ఇవి తగ్గించుకోకపోతే మీ కేసెస్ పడతాయి. భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మనం బేసిక్ గా రోడ్ యూజ్ చేస్తుంటాం. ప్రతి ఒక్కరు ప్రతిరోజు రోడ్ యూజ్ చేస్తారు. అంటే ఆ రోడ్డు మీద ఉన్న సైన్స్ గురించి మినిమం తెలుసుకోవడం అనేది మన బాధ్యత అనమాట. దాంట్లో 3 types ఆఫ్ సైన్స్ ఉంటాయి మనకి బేసిక్ గా. ఫస్ట్ వన్ ఈజ్ మ్యాండేటరీ సైన్స్, అంటే తప్పనిసరిగా ఆ సైన్ అనేది కంపల్సరీ ఫాలో చేయాలి. అలాంటి సైన్స్ కొన్ని ఉన్నాయి. నెక్స్ట్ కాషనరీ సైన్స్, అంటే ముందు వచ్చే ఏమన్నా అబ్స్టకల్ గానీ స్పీడ్ బంప్స్ గానీ అనేది ముందే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆ సైన్ వల్ల. థర్డ్ సైన్ వచ్చేసి ఇన్ఫర్మేటరీ సైన్స్, లైక్ పెట్రోల్ బంక్స్ గానీ రెస్ట్ రూమ్స్ గానీ ముందే ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ ముందే వస్తుంది అనమాట. సో అరౌండ్ ఒక 75 to 80 సైన్స్ ఉంటాయి. అంటే అది మనం ఏం సపరేట్ గా బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఆ సైన్స్ ఎట్లా డిజైన్ చేశారంటే ఒక చదువుకోని పర్సన్ కి కూడా అది చూస్తే అర్థమైపోతుంది. సో అంత ఈజీగా ఉంటాయి అనమాట సైన్స్. జస్ట్ ఒకసారి మీకు ఇచ్చిన పాంప్లెట్స్ లో అన్ని చూడండి, ప్రతి ఒక్క సైన్ అబ్జర్వ్ చేయండి. దేనికి ఏంటి సైన్ అనేది ఒకసారి చదవండి, చదివేసి ఒకసారి చూడండి. రోడ్డు మీద ఆ సైన్స్ కనిపిస్తాయి, డెఫినెట్ గా కనిపిస్తాయి మీకు. సో ఆ సైన్ కనిపించినప్పుడు ఆ సైన్ ఏం చెప్తుంది అనేది అది ఫాలో అవ్వండి. సో అది ఫాలో అవుతే మనం సేఫ్గా ఉంటాము, అదర్ రోడ్ యూజర్స్ కూడా సేఫ్గా ఉంటారు. ఇది ఒక పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి, ఈ గూడ్స్ వెహికల్ డ్రైవర్స్ కానీ ఆటో రిక్షాస్ డ్రైవర్స్ కానీ ఎనీ అదర్ గూడ్స్ వెహికల్స్ కానీ డ్రైవర్స్ కానీ మ్యాండేటరీగా యూనిఫామ్ ధరించాలి. కాకి యూనిఫామ్ అనేది మ్యాండేటరీ అనమాట. యూనిఫామ్ నీట్ గా పెట్టుకొని నీట్ గా వేసుకుంటే ఒక రెస్పెక్ట్ వస్తుంది మీకు, అంతేకాక అది బరువు కాదు. సో అది గుర్తు పెట్టుకోండి, ఆటో ఎస్పెషల్ గా ఆటో రిక్షాస్. సో
రోడ్ అనేది అందరిది, దాన్ని కేర్ఫుల్ గా యూజ్ చేసే బాధ్యత ప్రతి ఒక్కరిది. మన వల్ల మనకు గానీ అదర్ రోడ్ యూజర్స్ గానీ నష్టం కలగకుండా చూసుకునే బాధ్యత మనది. థ్యాంక్ యూ. రోడ్డు భద్రతా మాసోత్సవాలు 16వ తేదీ జనవరి నుండి మాకు ఒక నెల ఫిబ్రవరి 15వ తేదీ వరకు నిర్వహించమని ఆదేశాలు. ఇది వచ్చి మార్క్ మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ అండ్ మా రవాణా శాఖ కమిషనర్, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ విజయవాడ వారి ఆదేశానుసారం మేము ప్రతిరోజు 16వ తేదీ నుంచి ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నాము. ప్రతిరోజు ఒక్కొక్క షెడ్యూల్ ప్రకారము ఒక్కో రోజు ఈ ఆటో డ్రైవర్లకు ఒక రోడ్డు భద్రత నియమ నిబంధనలు ఏ విధంగా పాటించాలి అంటే ప్రయాణికులను పరిమితికి మించి వెళ్ళకూడదు అనేసి, స్కూల్ పిల్లలను ఆటోలో తీసుకెళ్లకూడదు అనేసి, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయకూడదు అనేసి, సీట్ పక్కన ఆ పక్క ఈ పక్క ఎవరిని కూర్చోబెట్టకుండా పరిమితికి సీటింగ్ కెపాసిటీ లోపే వాహనం డ్రైవ్ చేయాలనేసి, అటువంటి ఏమైనా ఉంటే మేము కేసులు రాస్తామనేసి ఈ రోజు ఈ భద్రతా మాసోత్సవాల భాగంగా నిర్వహించినాము మీటింగ్. సో అందులో భాగంగా ఆటో డ్రైవర్లు నెక్స్ట్ వచ్చి వీళ్ళకి కూడా ఈ ఎల్ఆర్కి వచ్చిన వాళ్ళకు నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ టెస్టింగ్ వచ్చిన వాళ్ళకు కూడా మేము ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించినాము. ఈ 2 వీలర్ వాళ్ళకు కూడా మేము విన్నవించేది ఏమంటే, డ్రైవ్ చేస్తూ రోడ్డుపై వచ్చినప్పుడు వెహికల్ డ్రైవ్ చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ మాట్లాడకూడదు అనేసి, ఓవర్ స్పీడ్ పోకూడదు అనేసి, ఈ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో ఈ పాటించాలనేసి, నెక్స్ట్ ఈ హాంకింగ్ టైపు ఆ విధంగా నడపకూడదు అనేసి, దానివల్ల వెనకాల వాళ్ళకు ఇబ్బంది, రోడ్డు యూజర్స్ కానీ వెనకాల డ్రైవ్ చేసుకుంటే వచ్చే వాళ్ళకి కానీ, సో అటువంటి వల్ల చాలా ప్రమాదాలు జరుగుతాయి. సెల్ ఫోన్ మాట్లాడటం వల్ల కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. సో అదేవిధంగా 4 వీలర్ డ్రైవ్ చేసే వాళ్ళకు నేను వినియోగించేది ఏమంటే, సీట్ బెల్ట్ కంపల్సరీగా ధరించే వాళ్ళని, సెల్ ఫోన్ మాట్లాడకూడదు, పక్కన ఉండే మా ప్యాసింజర్ కూడా కంపల్సరీగా సీట్ బెల్ట్ ధరించే మాదిరిగా మనం వాళ్ళని సజెస్ట్ చేయాలనేసి, మనం ముఖ్యంగా లైసెన్స్ కంపల్సరీగా కలిగి ఉండాలి. మనం ఏ వెహికల్ డ్రైవ్ చేస్తున్నామో సో ఆ వెహికల్ సంబంధించిన లైసెన్స్ కంపల్సరీగా తీసుకోవాలన్నమాట. అదేవిధంగా వెహికల్ సంబంధించిన రికార్డ్స్ కూడా కంపల్సరీగా వాళ్ళు ఉంచుకోవాలన్నమాట. నెక్స్ట్ ఈ ఆటో డ్రైవర్లు కంపల్సరీగా, లారీ డ్రైవర్లకు యూనిఫామ్ కంపల్సరీగా ధరించాలనేసి, సో మీకు ఏదైనా ప్రమాదం చెందినప్పుడు వెంటనే 108 కాల్ చేస్తే వాళ్ళు వచ్చి 1 అవర్ లోపల తీసుకెళ్తే మనం వాళ్ళు ప్రాణాపాయానికి రక్షించబడతాము. సో మీకు ఎటువంటి పోలీస్ వారి దగ్గర నుంచి ఎటువంటి వాళ్ళకు ప్రశ్నలు వాళ్ళు మిమ్మల్ని అడగదు. మీకు అవసరం ఉంటే చెప్పొచ్చు మీ పేరు, లేకపోతే అవసరం లేదు. నెక్స్ట్ అదేవిధంగా ఈ హాస్పిటల్లో మీరు ఈ శతగాత్రులు చేర్పించినప్పుడు ఆ బిల్లులు కూడా మీరు కట్టాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా గవర్నమెంట్ ఏం చేస్తారంటే ఈ ఎంకరేజ్మెంట్ కోసము వాళ్ళు భారతదేశం 5,000 భారతదేశం కూడా గవర్నమెంట్ ఇస్తారు. ఒక సర్టిఫికేట్ ప్రశంసా పత్రం కూడా మేము ఇస్తాము. మాసోత్సవాల భాగంగా ఇంకా ప్రతి కాలేజీలో వెళ్ళి ఈ రోడ్ సేఫ్టీ రూల్స్, మెజర్మెంట్స్, ఈ ప్రమాదాలు అరికట్టాలి ఏ విధంగా జరగకుండా మన జిల్లాలో మన వంతు మన కృషి చేయాలనేసి మేము ఒక షెడ్యూల్ ప్రకారం కాలేజీలలో నెక్స్ట్ వచ్చి ఒక హిపోయిజం, స్కూల్ పిల్ల వాళ్ళకు ఒక క్విజ్ కాంపిటీషన్ అవి నిర్వహించాము. నెక్స్ట్ ఒక మోటార్ వెహికల్ హెల్మెట్ ధరించాలనేసి ఒక మోటార్ వెహికల్ ర్యాలీ అది నిర్వహించడానికి ప్లాన్ చేసినాము. మా వంతు మేము పోలీసుల సహకారము, R&D వాళ్ళ సహకారంతో ఈ ప్రతి సంవత్సరము ఈ మాసోత్సవాల భాగంగా చాలా వరకు మా వంతు కృషి చేసి ఏ విధంగా రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి తగు చర్యలు తీసుకోవాలనేసి ఈ ప్రజల ఒక అవగాహన కార్యక్రమాలను నిర్వహించడానికి మేము గవర్నమెంట్ ఆదేశాల ప్రకారము ఈ రోడ్డు మాత్రలు అయినా కూడా నెక్స్ట్ మేము నెలకు ఒకసారి స్కూల్లో, కాలేజీలలో ఈ అవగాహన సదస్సులు నిర్వహిస్తాము.